అంటే కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు. కూకట్పల్లిలో ఒక 10th చిన్న పాప, పేర్లు చెప్పడం బాగుండదు, ఒక మైనర్ గర్ల్ మర్డర్ జరిగింది. ఎవరు చేసిరే? ఇంకో మైనర్ చేసిండు. వాడు పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నాడు, పోయం రాసినట్టు రాసిండు, స్టెప్ వైజ్ రాసిండు. గోడ ఎట్లా దుంకాలి, దుంకిన తర్వాత ఇంట్లోకి ఎట్లా పోవాలి, డబ్బులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఇవే అన్నా. అవి కూడా మనం అర్ధ గంట సేపు చూపిస్తున్నాం, పెద్ద పెద్ద ఛానళ్ళు చూపిస్తూ. వీళ్ళే గ్రాఫిక్స్ వేసి ఇటుకెళ్ళి ఎగిరి ఇటు దుంకిండు, ఈ బిల్డింగ్ మధ్యలో 2 గజాల దూరం ఉంటుంది కాబట్టి ఒక పిల్లగాడు దుంకోవచ్చు అంటే ఇంకోటి దుంకేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం అన్నట్టు. మనం మొత్తం ఆమె చచ్చిపోయిందో చచ్చిపోలేదు అని డౌట్ వచ్చి కడుపులో 21 సార్లు పొడిచిండు. నిన్నెవరో యూట్యూబ్ ఛానల్ రాత్రి నిద్ర రాక చూస్తా ఉంటే గింతే ఉంటాడు వాళ్ళ తమ్ముడు అంట, చచ్చిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు. మా అక్కని ఎటు చంపిండో వాడిని నేను కూడా అట్లే పొడిచి చంపుతా అంటున్నాడు. ఏం అర్థం చూపెడుతున్నాం మనం? మైనర్ ఆడు, ఇంతున్నాడు, కరెక్ట్ ఈ టేబుల్ సైజ్ కంటే ఒక 1/2 ఫీట్ ఎక్కువ ఉంటాడు పిల్లోడు. వాడు చెప్తున్నాడు చనిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు. నేను కూడా వాడు జైలుకి వెళ్ళి బయటికి రాగానే